ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం మనకి ఆయన దగ్గరగా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి, అలాగే ఆయనని మనం శరణు వేడుకుంటే మనకి ఆయన ఎటువంటి రీతిగా మనకి జవాబిస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. యెహోవా మనకు దగ్గరలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన ప్రతి ఒక్కరి హృదయానికి కూడా దగ్గరగా ఉండేలాగా మనము మనం చేసిన పాపాలని, తప్పుల్ని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని మన హృదయం వైపు దేవుడు ఉండే విధంగా, అలాగే మనకి దగ్గరగా వచ్చినప్పుడు ఆయనని మనం చేసిన తప్పులకి నేను పశ్చాత్తాపపడుతున్నాను అని ఆయన దగ్గర క్షమాపణ అడగాలి మనం. అలాగే మనం దేవునికి దగ్గరగా వచ్చుడి అని, ఆయన మనల్ని దగ్గరగా చేర్చుకుంటాను అని మనకి వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఇది యాకోబు జీవితంలో కూడా జరిగింది. మనల్ని దేవుడి దగ్గరికి తీసుకుని వస్తే అలాగే ఆయన మనల్ని దగ్గరగా చేర్చుకుంటాడు. అలాగే ఆయన శరణు మనం తీసుకుంటే అలాగే దేవుని ఆధారంగా మనం జీవిస్తాం. మన కష్టాల్లో కానీ, మన నమ్మకాల్లో కానీ దేవుని ఆశ్రయం మనకి శాంతిని, బలాన్ని ఇస్తుంది. అలాగే ఆయనే మన వైపు రా అని అడగడానికి కూడా సిద్ధపాటు కలిగి మన హృదయం ప్రతిరోజు ప్రతి క్షణం వాక్యం మీద ఆధారపడి మన హృదయం జీవిస్తుంది. అట్టి విధంగా ఆయన ఎప్పుడు సంరక్షణలో కూడా మనం ఆయన నీడలో జీవిస్తాం. అలాగే ఆయన దగ్గరలో ఉన్నప్పుడు మనం అతని పిలవాలి, మనం అంటే దేవుడిని మనం పిలవాలి, ప్రార్థనతో పిలవాలి, అలాగే పశ్చాత్తాపంతో ఆయన్ని పిలవాలి. సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కలవలేమనేది ఖచ్చితంగా లేదు. ఏ టైంలో దేవుడు మనకు కలుస్తాడో, ఏ వైపు హృదయాన్ని తడతాడో అప్పుడే మనం దేవుడిని మనం అడగాలి, దేవుడితో మాట్లాడాలి. సమయాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. అట్టి రీతిగా మనం జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని వెతకడానికి సరైన సమయం అని ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. ఎప్పుడు ఆలస్యం చేసినా కూడా మన గర్వంతో కూడా ఆయన్ని ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. మనం ఆయన హృదయాన్ని దగ్గరగా చేసుకోవాలి. అట్టి రీతిగా మనం జీవించాలి. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.